సో ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమి అనేది ఎంత హాట్ టాపిక్గా మారిందో ఆఫ్టర్ రిజల్ట్ ఆయన ఎక్కడ స్టే చేస్తున్నారు, బెంగళూరులో ఎందుకుంటున్నారు, తాడేపల్లి టు బెంగళూరు, బెంగళూరు టు తాడేపల్లి, ఈ అంశం కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. సో మరి హైదరాబాద్లో కూడా ఆయనకంటే ఒక సొంత ఇల్లు ఉంది. సో మరి ఇక్కడికి రాకుండా ఆ టూ ప్లేసెస్కి ఎందుకు తిరుగుతున్నారు, ఇప్పుడు ఎందుకు అదంతా హాట్ టాపిక్గా మారింది అనే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. మ్యామ్, ఏపీలో రిజల్ట్ తర్వాత జగన్ గారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదనేది చాలా పెద్ద హాట్ టాపిక్గా మారింది. దేశం మొత్తం అదొక హాట్ టాపిక్ అయిపోయింది. సో అదొక అంశం అయితే ఆయన రిజల్ట్స్ తర్వాత బెంగళూరులో 2-3 టైమ్స్ వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి తాడేపల్లి రావడం జరిగింది. హైదరాబాద్లో కూడా ఒక సొంత ఇల్లు ఉంది. ఇక్కడికి రాకుండా ఆ 2 ప్లేసెస్కి తిరుగుతున్నారనేది కూడా హాట్ టాపిక్గా మారింది. సో మరి దీని వెనకాల అసలు మతలబ్ ఏమై ఉండొచ్చు మ్యామ్? అంటే గతంలో కూడా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో సో ఆయన హైదరాబాద్ నుంచే వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. సరే కొద్ది రోజులు వెళ్ళాడు, తర్వాత తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు. సో ఆయనకి ఎక్కడన్నా ప్యాలెస్ల మీద ఉన్న మోజుతోనే ఏమో ఊరూరికి ఒక ప్యాలెస్ కట్టుకోవటం ఆయనకి సరదా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సొంత సొమ్ము అయితే కదా ఆలోచించాల్సింది, ప్రజాధనమే కాబట్టి. సో అప్పుడు కాజేసిన డబ్బులే కానివ్వండి, 43,000 కోట్లే కానివ్వండి, తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా చాలా కాజేశాడు, లక్షల కోట్లలో ఉంది. సో ఇవన్నీ కూడా చూస్తే ఆయన ఖచ్చితంగా భయపడుతున్నట్టే అనిపిస్తుంది. షర్మిలకు చూస్తే భయపడుతున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ యాక్చువల్లీ ఒక భాగంలో ఆ లోటస్ పండ్లను, ఒక భాగంలో వాళ్ళ చెల్లెలు ఉంటుంది. యాక్చువల్లీ తను బెంగళూరులో ఉండేది ఇది వరకు గతంలో. సరే తర్వాత అక్కడికి వచ్చి తను ఆ బిల్డింగ్ వచ్చి యాక్చువల్లీ ఈ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే కట్టింది, ఆయన బతుకున్నప్పుడు కట్టింది. అంటే అది రాజశేఖర రెడ్డి గారికి సంబంధించింది అయి ఉండొచ్చు ఏమో. సో అలా అయినప్పుడు అది కూతురికి కూడా వాటా ఉంటుంది కదా, తండ్రి సంపాదనే కదా అనేది షర్మిల గారికి అయి ఉంటుంది. సో అది నాకు కావాలని తను అడుగుంటుంది. ఎందుకంటే బెంగళూరులో ఇప్పుడు ఉంటున్న ప్యాలెస్ కూడా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కట్టిందే. సో ఈయన సంపాదించింది ఏమీ కాదు కదా. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కట్టారంటే అప్పుడు కూడా దోచిన సొమ్ములే కదా, సీఎంగా ఉన్నప్పుడైనా రాజశేఖర్ రెడ్డి గారు. సరే ఆ సొమ్ములతో అక్కడ కట్టారు, ఇక్కడ కట్టారు. సో బెంగళూరులో నీకు ప్యాలెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండేది నాకు ఇవ్వని కూడా షర్మిల గారు అడుగుండొచ్చు. సో దాని తాలూకా కానివ్వండి, అక్కడ ఒక భాగంలో షర్మిల గారు ఉంటున్నారు అంటే ఆవిడకి ఇవ్వనని చెప్పడం కూడా జరిగిందంట. సో జరగటం మూలన ఆవిడ ఒక పార్టీ పెట్టాలనే ఒక ఉద్దేశంతో వచ్చి అక్కడే దిగటం, అక్కడే తన నివాసం ఏర్పరచుకోవడం, అక్కడి నుంచే తన ప్రచారాలు చేయటం, తర్వాత తెలంగాణలో క్లోజ్ చేసి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళటం, మళ్ళీ పీసీసీ అధ్యక్షురాలు అవటం అక్కడ. సరే ఏదేం జరిగినా అదే ఇంటి దగ్గర నుంచే తను రాజకీయంగా ముందుకెళ్తుంది. అవన్నీ అక్కడ చేస్తున్నప్పుడు తర్వాత ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు తరచూ బెంగళూరు ప్యాలెస్కి అంటే కారణం ఏంటంటే నాకు అనిపిస్తుంది ఆల్రెడీ షర్మిల గారు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఆయన దాచుకోవాల్సింది దోచిందంతా కూడా అక్కడే దాచుతున్నట్టే కనపడుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఈ 50 రోజులకు గాను ఎన్ని పర్యాయాలు వెళ్ళాడు, ఇప్పటికి 3 సార్లు వెళ్ళినట్టున్నాడు. ఇప్పటికి 3 సార్లు వెళ్ళాడు. సో అంత ఫ్రీక్వెంట్గా వెళ్ళి చేయాల్సినంత అంటే ఇక్కడ క్యాడర్ ఉంటుంది, క్యాడర్తో కలవాలన్నా ఇచ్చేయాలన్నా అందుబాటులో ఉండాలంటే తాడేపల్లి ప్యాలెసే. సరే అక్కడ వారం వారం వెళ్ళిపోయి చేసే అంత పనులు ఏముంటాయి. సో ఎందుకోసం వెళ్తున్నాడు, అదే నేను చెప్తున్నాగా, దోచింది ఆడ దాచాడు. సో దాచిన దాన్ని చూసుకోవటం కోసం వెళ్తున్నట్టు కనపడుతున్నాడు. అంటే మా మీడియా వరకు కాస్త కూస్త అక్కడక్కడ గుసగుసలు వినిపించింది ఏంటంటే, మీరు అన్నది ఒక పాయింట్లో దోచింది దాచుకోవడానికి అయి ఉండొచ్చు, అదొక అంశం అనుకున్నట్టయితే, ఇంకొకటి డీకే శివకుమార్ గారితో మంతనాలు జరపడానికి వెళ్తున్నాడు అనే అంశం కూడా వినిపించినది. ఓకే, డికే శివకుమార్ గారితో మంతనాలు జరిగిన కాంగ్రెస్లో షర్మిల గారు ఉన్నారు. సో అక్కడ అంటే షర్మిల గారిని పక్కకు తప్పించి ఆయనకి పిసిసి ఇస్తారా? ఎందుకంటే విలీనం చేయాలి అంతే మద్దతు ఉంటుందే కానీ ఈయన వేరే పార్టీలో ఉంచి వాళ్ళు ఎందుకు మద్దతు ఇస్తారు? ఈయన విలీనం చేస్తానని చెప్పాలి. సో విలీనం చేస్తే అధ్యక్షుల పదవి ఎవరికి? సో అక్కడ షర్మిల గారు ఉన్నారు కాబట్టి ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఆ ప్యాలెస్ మీరు ఇప్పుడు ఇక్కడ అనుకుంటే కూడా లోటస్ పాండ్లో కూడా తల్లి కూడా ఉంటుంది, లోటస్ పాండ్లోనే ఉంది. సో అలాంటప్పుడు తల్లి చెల్లి నచ్చినప్పుడు అక్కడ ఇక్కడికి రావాలని కూడా ఆయనకు అనిపించకపోవచ్చు హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్కి. సో వాళ్ళ అంటే ఆస్తి కావాలి, ఆస్తి మొత్తం తీసేసుకోవాలి,
తల్లి కూడా అవసరం లేదు, నాకు తల్లి అవసరం లేదు, ఇంకా చెల్లెలకి అసలే ఇవ్వను అనే మాట మాట్లాడుతున్నాడు. ఆ లోటస్ పాండ్ మటుకు కావాలి అనే రీతినే ఉన్నాడు. కానీ ఆయన అక్కడికి వస్తే వాళ్ళని ఫేస్ చేయాలి కాబట్టి అక్కడికి రాకుండా సో బెంగళూరు ప్యాలెస్లో మకాం పెడుతూ డీకే శివకుమార్ గారు మీరు చెప్పినట్టు తరచూ అక్కడ ఉంటే కొంచెం అది వీలు పడుతుంది కాబట్టి అది ప్రయత్నిస్తున్నాడు. కానీ దానిలో ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది అయితే నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మునిగిపోయే నావదంగిని వాళ్ళు ఏమి పైకి లేపలేరుగా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అదే రాజశేఖర్ రెడ్డి గారి కూతురైన షర్మిల గారిని పిసిసి అధ్యక్షురాలుగా చేశారు కదా. సో ఆవిడ ఆ పార్టీలో ఉన్నప్పుడు అంటే వీళ్ళిద్దరికి పడట్లేదు కాబట్టి సో ఇతన్ని తీసుకుంటే ఆవిడకి కోపంగా ఉంటుంది. సో ఎందుకు ఇప్పుడు ఉన్నదాన్ని డిస్టర్బ్ చేసుకుందామని అనుకుంటారా, లేకుంటే ఈయన విలీనం చేస్తే కొంతమంది ఎమ్మెల్యేలు వస్తారు కదా మన పార్టీ స్ట్రాంగ్ అవుతుందని అనుకుంటారా అనేది చూస్తే మొత్తానికైతే ఇప్పుడైతే ఇతనితో అవసరం లేదనే అనిపిస్తుంది వాళ్ళకి. అండ్ ఇప్పుడు ఈ బెంగళూరు ప్యాలెస్ కానీ లేకపోతే హైదరాబాద్ లోటస్ ఫండ్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించిన అంశం చూసుకుంటే ఇది కంప్లీట్గా అన్నా చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు అనొచ్చామా? ఖచ్చితంగా ఇక్కడ ఆస్తి తగాదాలు తండ్రి ఉన్నప్పుడు ఇద్దరికీ చెందాల్సిన ఆస్తిని తండ్రి చనిపోయినాక ఒకళ్ళకే అనటం కానివ్వండి, ఆ ఆస్తి తగాదాల మూలానే ఇప్పుడు విజయమ్మ గారు కూడా అంటే ఎక్కువ భాగం కొడుకుతో లేకపోయినా కూతురికే సపోర్ట్ చేస్తూ కూతురు దగ్గర ఉన్నట్టే కదా, కూతురుతో కలిసి ఉన్నట్టే కదా. సో మనం చూసాం ఎలక్షన్లో ప్రచారంలో కూడా చూసాం. సో కూతురికే సపోర్ట్ చేశారు, వీడియో కూడా రిలీజ్ చేసి కూతురికి ఓటేయమన్నారు. కానీ కొడుకుకి ఓటేయి అని చెప్పి కూడా ఎక్కడ అడగలేదు. సో ఇదంతా బెంగళూరు వేదికగా చేసుకొని ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నా ఇక్కడ ఆస్తులు కూడా ఇంపార్టెంటే అవుతాయి కాబట్టి ఖచ్చితంగా షర్మిల గారు అనేది లోటస్ పాండ్ని వదిలిపెట్టే ప్రసక్తి అయితే కనపడటం లేదు. సో ఆవిడ వదలరు కాబట్టి ఈయన అంత ధైర్యం చేసి అక్కడికి వెళ్తాడా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈయనకి రాజకీయ ప్రయోజనం ఇప్పుడు పరిస్థితుల్లో తెలంగాణ లేకన్నా ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఈయన గురువు గారైన కేసీఆర్ గారు ఓడిపోబట్టి ఇక్కడ ఆయనకు అంత ఇష్టంగా కూడా అనిపించకపోవచ్చు తెలంగాణలో ఉండటానికి కూడా. సో బెంగళూరులో అయితే ఆయన రాజకీయ ప్రయత్నాలు ఏదో చేసుకోవటానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అంటే ఎవరు చూడరు, ఎవరు అంత ఫోకస్ ఉండదు కాబట్టి మీడియా కానీ అంతా, అందుకని ఆయన అక్కడే వేదికగా చేసుకున్నాడేమో అనిపిస్తుంది. ఓకే. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు గతంలో అక్కడ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ ఈయన సీఎంగా ఉన్నప్పుడు వారిద్దరి మధ్య ఒక రిలేషన్ అనేది చాలా అంటే కేటీఆర్ గారికి కానీ లేకపోతే జగన్ గారికి కానీ ఒక రిలేషన్ కనిపించింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ వీళ్ళ అధికారం కోల్పోవటం, అక్కడ ఆయన అధికారం కోల్పోవటం, సో ఆయన ఇక్కడికి రాకపోవడానికి అంగీకరించకపోవడానికి కూడా ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అయితే ఇప్పుడు. ఖచ్చితంగా అదే అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు కేసీఆర్ కేటీఆర్ గారు వాళ్ళంతా పూర్తి మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు కదా గతంలో. సో అవన్నీ ఇప్పుడు లేకపోబట్టి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉంటే అంత మద్దతు లేదు కాబట్టి బెంగళూరులో తిరగటం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాజకీయంగా ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా ఆయనకి కానీ ఈవిడకి కానీ? ఎవరికి దీనిలో రాజకీయంగా ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. తల్లి చెల్లిని మోసం చేశాడు అనేది అయితే అనిపిస్తుంది కదా. ప్రజలందరికీ ఆల్రెడీ అర్థమైంది, దాని పర్యవసానమే మనం ఈ ఎలక్షన్ చూసాం కూడా మనము. సో రేపొద్దున ఇది ఇట్లాగే ప్రొలాంగ్ అయితే ఇంకా అన్ని అంటే వాళ్ళు ఒకేసారి అన్నీ బయట పెట్టట్లేదు, మీరు చూస్తున్నారు లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి బయట పెడుతుంది షర్మిల గారు. ఇంకా చాలా ఉందేమో వీళ్ళ సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారి చెప్తే కన్నా అప్పుడప్పుడు కొంచెం రిలీజ్ చేస్తున్నట్టే కనపడుతుంది కాబట్టి ఇంకా దీని మూలాన నష్టపోయేది ఎక్కువే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. ఓకే. అండ్ దీనికి తోడు సునీత గారి సపోర్ట్ కూడా కొంచెం షర్మిల గారికి ఉన్నట్టుంది ఈ విషయంలో. ఉంది కదా, ఆల్రెడీ ఉంది కాబట్టి సునీత గారు యాక్చువల్లీ తను వాళ్ళ నాన్నగారి కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు కదా. వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏం జరిగిందని ఖచ్చితంగా వాళ్ళకైతే సునీత గారు అనేవాళ్ళు షర్మిల గారికి ఖచ్చితంగా అండదండలు ఉంటూనే ఉంటారు వాళ్ళకి. థ్యాంక్ యూ మ్యామ్.